ఉత్తరాంధ్రకు మంచి రోజులు వస్తూ ఉన్నాయి. సాగర్ తీరాన సుందర నగరం విశాఖ తన ఖ్యాతిని మరింత పెంచుకుంటూ ఉంది. ఉడాను రద్దు చేసి వీఎండీఏగా మార్చే ఆలోచనలో ముందుకు వెళ్తూ ఉంది ప్రభుత్వం. దీనికి సంబంధించి ఫిబ్రవరిలో గెజిట్ కూడా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయి అభివృద్ధి కోసం ఉవ్విళ్లూరుతోంది విశాఖపట్నం. ఇప్పటికే ఎన్నో హంగులు అద్దుకుంటున్న ఈ స్టీల్ సిటీ మరో అడుగు ముందుకు వేస్తోంది. ఉడాను విశాఖ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీగా మార్చాలన్న ప్రతిపాదనలపై రాజముద్ర పడింది. దీనికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో లైన్ దాదాపు క్లియర్ అయింది. తర్వాత అసెంబ్లీలోనూ ఆమోదం పొందిన వెంటనే ప్రజాభిప్రాయ సేకరణకు నెల రోజులు గడువు ఇవ్వనున్నారు. ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే వచ్చే ఏడు ఫిబ్రవరిలో గెజెట్ నోటిఫికేషన్ ద్వారా వీఎండీఏ ఏర్పాటు జరగనుంది. ఇంతకుముందు మనకు 40 మండలాలు కవరేజ్ అయింది. ఇప్పుడు ఒక 50 మండల్స్ కింద కన్వర్ట్ అవుతుంది. అలాగే గతంలో మనకు గ్రామాలు 1170 ఉన్నాయి. ఇప్పుడు 1453 గ్రామాలు కలుస్తాయి. నెక్స్ట్ అసెంబ్లీకి బిల్లు పాస్ అయిన తర్వాత నెక్స్ట్ మనం నోటిఫికేషన్ గెజెట్ నోటిఫికేషన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత అబ్జెక్షన్స్ కొన్ని కాల్ఫర్ చేస్తారు. చేసిన తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ అంటే మనకు బహుశా అసెంబ్లీ డిసెంబర్లో అయిన తర్వాత జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. విశాఖను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి 1962లో ప్రభుత్వం ఉడాని నెలకొల్పింది. అంతకుముందు విశాఖ నగరాభివృద్ధిని టౌన్ ప్లానింగ్ ట్రస్ట్ పర్యవేక్షించేది. ఉడాగా ఆవిర్భవించిన తరువాత ప్రభుత్వం దానికి చైర్మన్, సభ్యులను నియమిస్తూ వచ్చింది. అక్కడి నుంచి ఉడా పదవులు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయి. మారుతున్న కాలంతో పాటు ఉత్తరాంధ్ర ప్రాధాన్యత పెరగడంతో సర్కార్ ఉడా పరిధిని విస్తరించింది. ప్రస్తుతం విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాల్లోని 5573 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉడా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాలను అన్ని రంగాలతో మరింత అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు శ్రీకారం చుడుతోంది. వీఎండీఏగా మారిన తర్వాత పరిధి 7083 చదరపు కిలోమీటర్లకు పెరగనుంది. మహా విశాఖతో పాటు విజయనగరం, ఆముదాల వలస, శ్రీకాకుళం, తుని, యలమంచిలి ప్రాంతాలు కూడా కలవబోతున్నాయి. మొదటి మనకు స్క్వేర్ ఏరియా తీసుకుంటే 5573 స్క్వేర్ కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు 7086 స్క్వేర్ కిలోమీటర్లు మనకు కలుస్తుంది. దీంట్లో మొత్తం ఇవన్నీ కూడా ఇప్పుడు నెక్స్ట్ అసెంబ్లీకి బిల్లు పాస్ అయిన తర్వాత నెక్స్ట్ విశాఖ జిల్లాలోని సబ్బవరం, పెందుర్తి, భీమిలి, అనకాపల్లి, యలమంచిలి, రాంబిల్లి, నక్కపల్లి మండలాల్లోని కొన్ని గ్రామాలను వీఎండీఏ పరిధిలోకి తీసుకుని రానున్నారు. విజయనగరం జిల్లాతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోనూ కొన్ని గ్రామాలు వీఎండీఏ పరిధిలోకి రానున్నాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో 77.49 లక్షల జనాభా ఉండగా పూణేలో 50.49 లక్షల జనాభా ఉంది. తాజా లెక్కల ప్రకారం వీఎండీఏగా మారాక విశాఖ పరిధిలోనే ఎక్కువ జనాభా ఉండబోతోంది.